మొదటిగా నాకు దైవ సమానులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక అద్భుతమైన గొప్ప నాయకుడు, భారతదేశం మొత్తం గర్వించగలిగే సీఎం లాగా పేరు తెచ్చుకున్న నాకు దైవ సమానులైన ముఖ్యమంత్రి గారికి, నాకు తండ్రి సమానమైన పులిబిడ్డ మా కేటీఆర్ గారు, మా అన్న, మా ఆదర్శం, నా టార్చ్ బేరరు, నా ఫ్యూచరు అన్నీ అయినా మా కేటీఆర్ అన్నకి నిరంతరము నన్ను మంచి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహించిన మా తండ్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారికి, ఎప్పుడూ ఏమడిగినా చిరునవ్వుతో సమాధానించే మా సంతోష్ అన్నకి, మా కవితక్క గారికి నేను ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేనని చెప్పవలసుకున్నాను మొదటిగా. తర్వాత కేసీఆర్ గారు నా దైవ సమానులు. ఒక బీసీ నుండి 32 సంవత్సరాలకి పార్లమెంట్ మెట్టు ఎక్కే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలన్న విషయము నాకు అసలు తెలియట్లేదు. ఈ సంతోషము బహుశా నా చరిత్రలో నేను పుట్టినప్పటి నుండి ఇంత సంతోషపడిన విషయం ఎప్పుడు లేదేమో. చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకు హ్యాపీగా ఉందంటే వీళ్ళందరూ స్టాల్వర్డ్స్ లీడర్స్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మన పార్టీ పెద్దలు, నాయకులు, సీనియర్స్, వీళ్ళందరూ ఒక తెలంగాణను, ఒక రాష్ట్రాన్ని సుసాధ్యాన్ని చేసి ఒక రాష్ట్రాన్ని తను తీసుకొచ్చి తను బంగారు తెలంగాణగా చేస్తాను ఈ రాష్ట్రాన్ని, తెలంగాణని తను పడిన కృషి, తను చేసిన ఎక్సర్సైజ్లు, తనే ఇంజనీరు, తనే ఐఏఎస్ లాగా అన్నీ తనే అయ్యి కేసీఆర్ గారు ఇంత బాగా డెవలప్ చేస్తూ మళ్ళీ మొన్న మ్యాండేట్లో కేసీఆర్ గారే ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేయగలుగుతారని, కేసీఆర్ గారే ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేయగలుగుతారని నమ్మడము 2014లో జరిగింది. బంగారు తెలంగాణ అయిపోతుందనే నమ్మకము 2018 మ్యాండేట్ తర్వాత జరిగింది. ఇంత మంచి అట్మాస్ఫియర్లో నాలాంటి యువకునికి